పూలదండాలు పెట్టి వినూత్నంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు. ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దు అని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కలిలో మరో మద్యం డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలి అని, కార్మికుల ఉపాధి కాపాడాలని కోరుతూ ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గత 4 రోజులుగా ఆందోళన చేస్తున్న హమాలీలు శనివారం పూలదండాలు పెట్టి వినూత్నంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎచ్చెర్ల గ్రామంలో దళిత కుటుంబాల నుండి జాతీయ రహదారి పక్కన కోట్లాది రూపాయలు విలువ చేసే 4 ఎకరాల భూమిని ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఎచ్చెర్లలో బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రభుత్వం భూమిలు ఇచ్చిన దళిత కుటుంబాలు కార్మికులుగా హమాలీగా అప్పటి నుండి ఇప్పుడు 80 మంది లోడింగ్ అన్లోడింగ్ పనులు పనిచేస్తూ రోజువారీ వచ్చే ఆదాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో పనిచేస్తున్న కార్మికులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. భూములు ఇచ్చిన కార్మికుల ఉపాధిని దెబ్బతీయద్దు. హెచ్ఎల్ ఐఎంఎల్ డిపో కార్మికుల పొట్ట కొట్టద్దు. హెచ్ఎల్ ఐఎంఎల్ డిపోకు భూములు ఇచ్చిన హమలుల ఉపాధిని దెబ్బతీయద్దు. హెచ్ఎల్ ఐఎంఎల్ డిపో కార్మికుల ఉపాధిని దెబ్బతీయద్దు. హెచ్ఎల్ ఐఎంఎల్ డిపోను యథావిధిగా కొనసాగించాలి. లెక్కలో మరో మద్యం డిపోకి ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలి. హెచ్ఎల్ ఐఎంఎల్ డిపోను యథావిధిగా ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోకు భూములు ఇచ్చినటువంటి దళిత కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దని చెప్పి ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో కొనసాగించాలని, టెక్కలలో మరో మద్యం డిపోకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో వద్ద కార్మికులంతా పూలదండాలు పెట్టి తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు స్పందించాలి. ఎందుకంటే వీళ్ళకి హెచ్ఎల్ ఐఎంఎల్ డిపోకి దళిత కార్మికులు భూములు ఇచ్చారు, వారికి కనీసం పరిహారం ఇవ్వలేదు. పరిహారం ఇవ్వకుండా మీ అందరికి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆ రోజు చెప్పి ఈరోజేమో అందులో హమాలీలుగా ఉపాధి కల్పించారు. కానీ ఈరోజేమో టెక్కలో మరో మద్యం డిపో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి 80 మంది దళిత కార్మికుల ఉపాధి దెబ్బతింటుంది. కాబట్టి ఈ ఉపాధిని దెబ్బతీయకుండా చూడాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మరో మద్యం డిపో అవసరం లేదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరు కూడా మరో మద్యం డిపో కావాలని చెప్పి అడగలేదు. మరి అచ్చెన్నాయుడు గారేమో వ్యవసాయ శాఖ మంత్రివర్యులుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికి, లేకపోతే రైతుల గిట్టుబాటు ధరలు ఇవ్వడానికి, రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోకుండా ఈరోజు హెచ్ఎల్ ఐఎంఎల్ డిపో కార్మికుల పట్టుకొట్టే విధంగా టెక్కల్లో మరో మద్యం డిపో ఏర్పాటుకు చేయడం ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇది హెచ్ఎల్ ఐఎంఎల్ డిపో అనేది సొంత డిపో, కానీ టెక్కల్లో మరో మద్యం డిపోని ఆ గొడవని అద్దె తీసుకొని అక్కడ సిబ్బంది నియమించి లక్షలాది రూపాయలు అదనంగా ప్రభుత్వం ఖర్చు తప్ప ప్రభుత్వానికి వచ్చేటటువంటి అదనపు ఆదాయం ఎటువంటి ఉండదు. మరో పక్క ఇక్కడ పనిచేస్తున్నటువంటి దళిత కుటుంబాల ఉపాధి దెబ్బతింటుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే వీళ్ళ ఉపాధిని కొనసాగించాలని చెప్పి టెక్కల మండలం తెల్లం గ్రామాల్లో మరో మద్యం డిపోకి ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సిహెచ్ అమ్మన్నాయుడు, సిఐటియు జిల్లా అధ్యక్షుడిని. కొనసాగించాలి. టెక్కల మండలంలో మరో మద్యం డిపోకి ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలి. టెక్కలో మరో మద్యం డిపోకి ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలి. హెచ్ఎల్ ఐఎంఎల్ డిపోని యథావిధిగా కొనసాగించాలి. హెచ్ఎల్ ఐఎంఎల్ డిపోకు భూములు ఇచ్చిన దళిత కార్మికుల ఉపాధిని దెబ్బతీయద్దు. భూములకు పరిహారం ఇవ్వకుండా భూములు తీసుకున్న ప్రభుత్వం వెంటనే కార్మికులు న్యాయం చేయాలి. హెచ్ఎల్ ఐఎంఎల్ డిపో కార్మికుల ఉపాధిని దెబ్బతీయద్దు. హెచ్ఎల్ ఐఎంఎల్ డిపో కార్మికుల ఉపాధిని దెబ్బతీయద్దు.